మరి తెలంగాణలో ఇంత దూకుడు చూపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎందుకు దూకుడు చూపించడం లేదు అనే అంశం మీద నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇచ్చారు సార్. బహుశా మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అది చూసి ఉండొచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యారు. ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తాం, ఆ తరహా సంస్థను ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం, అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా కూల్చేస్తాం, ఆక్రమణ స్థలాలని స్వచ్ఛందంగా వదిలేసుకోండి, భవనాలు నిర్మించుకున్నా వదిలేది లేదు అంటూ నారాయణ చాలా క్లియర్గా చెప్పేశారు. ఒకసారి బయట ఎందుకంటే అక్కడున్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులుగా వచ్చేదంటే 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకొని ఉంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తల తప్పుతున్నాను. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటే హైడ్రా పెట్టాల్సి వస్తుంది. ఆంధ్రాలో కూడా హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ కాబోతోంది అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను 24 గంటల ముందు మనం మాట్లాడుకున్నాను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న చాలా వీడియోలో కవిత అరెస్ట్ ఉండడం వల్ల నిన్న మనం మాట్లాడుకున్న వీడియోను నేను ఇవాళకి షెడ్యూల్ చేశాను. ఇవాళ 7 గంటలకు నిన్న మేమే మీరు పబ్లిష్ చేసి ఇవాళ 7 గంటలకు షెడ్యూల్ చేసి నిన్న మాట్లాడుకున్న వీడియోను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది షెడ్యూల్ అయ్యే లోపల ఈ నారాయణ అన్నాడు, కానీ నాకు అర్థం కాదండి. ఎవరైనా ఆక్రమిస్తే అంటాడు. వైసీపీలో ఆక్రమించి నేను నిన్నటిదాకా చెప్పి ఇవాళమో ఎవరైనా ఆక్రమిస్తే ఏంటంటే నాకు నిజంగా అర్థం కాని అంశం. అంటే మన నారాయణకు తెలియదా వైసీపీలో ఆక్రమించారని? ఇప్పటిదాకా తెలుగుదేశం నాయకులు మనకు చెప్పింది ఏంటి? ఎక్కడికక్కడ భూబకాసురులై వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్రమించారంటున్నారు. నారాయణమ్మ వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్రమించారు, వాళ్ళ అన్నీ మేము వైసీపీ నాయకులు ఆక్రమించిన భూములన్నింటినీ హైడ్రా పెట్టి మేము రీక్లెయిమ్ చేస్తామని అంటలేడు. ఎవరైనా అంటాడు. ఎవరైనా ఆక్రమించారో లేదో తెలవాలంటే రాధాకృష్ణ దగ్గరికి పోతే తెలుస్తుంది కదా. మీరు ఈనాడు జ్యోతి, ఆంధ్రజ్యోతి పేపర్లు తెప్పించుకొని ముందడేసుకుంటే ఎవరైనా ఆక్రమించారో అర్థమైపోతుంది. మరి ఎవరైనా ఏంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నేను అధికారంలోకి వచ్చేంత వరకు వైసీపీ వాళ్ళు భూములు ఆక్రమించారన్నారు. అధికారంలోకి వచ్చాక మాత్రం వైసీపీ అనకుండా ఎవరైనా ఆక్రమించారనుకో. నాకు నిజంగా అర్థం కాని అంశం ఇది. సో వైసీపీ వాళ్ళు ఆక్రమించలేదో తేల్చండి. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళైంది కదా, వాళ్ళ సంగతి తేల్చండి వైసీపీ వాళ్ళది. వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు అనేక చోట్ల భూములు ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కాదు, ప్రైవేట్ భూములు కూడా ఆక్రమించారని మనం వినలేదా? రోజు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి 950 ఎకరాలు, విజయసాయిరెడ్డి విశాఖ నుంచి భీములు దాకా ఆక్రమించారని మన నారాయణకు తెలియదు ఇవన్నీ మున్సిపల్ శాఖ మంత్రికి. మరి చంద్రబాబు నాయుడు వివరాలు ఇవ్వలేదా? అసలు ఏం చేయబోతున్నారు హైడ్రాను? ఈ హైడ్రాలాగా ఆపరేషన్ పెడతారంటున్నారు కదా. వైసీపీ నాయకులు చేసిన అవినీతి సొమ్మును రాబట్టండి. 1,00,000 కోట్లు తిన్నారని 10 ఏళ్ల కింద చెప్పారు. ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు కూడా తీసుకురాలి. 5 ఏళ్ళు మీరు అప్పుడు పవర్లో ఉన్నారు, ఇప్పుడు పవర్లో ఉన్నారు. ఓ 1,00,000 రూపాయలను జగన్ అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్లలోకి 20,000 కోట్లు తీసుకొచ్చి పోలవరం కట్టారు, తొందర పూర్తి చేయండి. లేదు ఇంకో ప్రాజెక్టు పెట్టి జగన్ నల్లధనం ప్రాజెక్ట్ అని పెట్టిన దానికి మేము సంతోషపడతాం కదా. వైసీపీ నాయకులు ఎక్కడ భూములు ఆక్రమించారో ఐడెంటిఫై చేసి హైడ్రా పెట్టి సంగతి తేల్చండి. ఎందుకు ఎరగాడుతున్నారో నాకు అర్థం కాని అంశం ఇప్పటికీ. ఆ మాట అనకుండా జనరల్ స్టేట్మెంట్లు ఏం లాభం? పార్కులు ఆక్రమిస్తున్నాయి, ప్రభుత్వాలు ఆక్రమిస్తే స్వచ్ఛందంగా మీరు ఖాళీ చేసుకోండి. స్వచ్ఛందం ఏంటండి? చట్టాన్ని ఉల్లంఘించినాడు స్వచ్ఛందంగా వెనక్కి పోతారా? వాడే కదా ఉల్లంఘించింది. చట్టం ఉల్లంఘించేటప్పుడు గుర్తురా అందడు. ఇప్పుడు మన నీతులు సుభాషితాలు చెప్తే వాడు ఊరుకుంటాడా? తీసి కొట్టేయక. సో ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి సంస్థ పెట్టాలి. పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవడు భూములు వైసీపీ వాళ్ళనే కాదు, ఎవడు భూమి ఆక్రమించిన అది ప్రభుత్వ భూమే కావచ్చు, వెంటనే ప్రభుత్వ భూములు తిరిగి రీక్లెయిమ్ చేయాలి కదా. అప్పుడు నారాయణ ఎవరైనా అంటే ఆయన ఉద్దేశంలో ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా అని మనం అనుకోవాలి సార్.
తప్పేం లేదు కదా, సంతోషమే. నేను అనేది అట్లా అయితే మంచిదే కదా. నేను అనేది ఆ క్లారిటీ రావాలని అంటున్నా కదా. మీరు ఎట్లా ఇస్తారు నారాయణ తరఫున క్లారిఫికేషన్? నేను నారాయణ గారు వైసీపీ వాళ్ళని అంటలేను, నేను అంటలేను. నారాయణ గారు అన్న దాంట్లో ఆ క్లారిటీ లేదు కనుక ఆ క్లారిటీ మీరు ఆయన తరఫున స్పోక్స్ పర్సన్ లాగా మీరు క్లారిఫికేషన్ ఇస్తే నేనేం చేయగలను? రైట్, ఆయన చెప్పాలి కదా, మీరు కాదు కదా మంత్రి. పాయింట్ ఏంటంటే ఫస్ట్ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు అనుకుంటా. మరి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి నివాసం సంగతి ఏంటి అంటారు ఇప్పుడు? అది కూడా FTL లో ఉంటే కొట్టేయాలి. FTL లోనే ఉంది సార్, అది కొట్టేయాలి. మనకి డౌట్ ఏమున్నది? మీకు నది పక్కనే ఉంటుంది. నేను నాకు తెలియదు కాదు, నేను చూడండి కాదు అది. కానీ నేను గవర్నమెంట్ చేస్తే ఇప్పుడు ట్రోల్స్ నా మీదకి వస్తారు. నేనెవరు డిసైడ్ చేయాల్సింది? నేనేమన్నా ఇరిగేషన్ ఇంజనీర్నా, నేనేమన్నా మున్సిపల్ ఇంజనీర్నా? నారాయణే ఎవరైనా అంటాను, నేను కూడా అలాగే అంటే ఎవరైనా కడితే లింగం చంద్రబాబు నాయుడు ఉన్నది కూడా ఒకవేళ అది నదీ గర్భంలో అయితే కొట్టిపడేయాల్సిందే కదా. మరి ఆ ఆదర్శాన్ని పాటించాలి కదా నువ్వు హైడ్రా వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ విమర్శ కూడా వస్తుంది, అందుకే ఇంత తప్పగా మాట్లాడుతున్నారా, గట్టిగా మాట్లాడతలేరని. అప్పుడు ఆ ప్రశ్న కూడా వస్తుంది కదా. ఈవెన్ ఇవాళ కాదు, నేను 5 ఏళ్ల క్రితం ప్రజావేదిక కూల్చినప్పుడు నా స్టాండ్ ఇదే. మీరు నా కృష్ణా నదీ తీరాన ఉన్న అక్రమ కట్టడాలన్నీ తీసేయండి. పేద మధ్యతరగతి వారు ఏమైనా ఉంటే మానవీయంగా ఆలోచించండి, పరిష్కారం చూడండి. అప్పుడని ఇప్పుడు నా మాట ఒకటే కాదు, నా వీడియో నా యూట్యూబ్లో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే కదా, 5 ఏళ్ళలో ఒక్కరిని కూర్చోలే. ఒక్కటి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు కూడా ముట్టుకోవాలి, అదే విషయం. ఏది కూల్చలే కదా. ఏది కూల్చలేదు కనుక పంచాయతీ లేదు. పోనీ టీడీపీ వాళ్ళు ఏమైనా ధనాలు చేశారా? కృష్ణానది తీరాన అక్రమ కట్టడాలు కూల్చండి అని తెలుగుదేశం పార్టీ చేసిన ఒక్క ధర్నా చెప్పండి నాకు. ఈ అక్రమ కట్టడాల విషయంలో అన్ని పార్టీలు ఏకమైతే అఖిలపక్షం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే మంచిదే కదా. అనేది వైసీపీ టీడీపీ అని కాదు. ఎవరు ప్రభుత్వ భూములు ఆక్రమించినా, ఎవరు చెరువులు ఆక్రమించినా, ఎవరు నదీ గర్భంలో నిర్మాణాలు చేసినా వాటిని కూల్చాల్సిందే కదా. ఆ ధైర్యంగా మాట్లాడాలి కదా. మేము అంటున్నాం కదా కూల్చమని. కారణం ఏదంటే నేను ఎక్కడ ఆక్రమించలేదు కనుక. సో నాకు సంబంధించిన వాడు ఆక్రమించలేదు కనుక, నాకు సంబంధించిన వాడు ఎవరైనా ఆక్రమించినా వాడి సంగతి తేల్చమని చెప్తాను కనుక. మరి మిగతా వాళ్ళు ఎందుకన్నా రాజకీయ నాయకులు ధైర్యంగా తమ పార్టీ వల్ల ఈ పార్టీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, చట్టం అందరికి ఒకటే కదా.